మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. దివిస్ ల్యాబ్స్, గ్రాసిమ్, హెచ్డిఎఫ్సి లైఫ్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, హీరో మోటోకార్ప్ షేర్లు లాభాలు కొనసాగుతుండగా బీపీసీఎల్, అదానీ పోర్ట్స్, కోల్ ఇండియా, ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇక ఇవాళ మార్కెట్స్ కి సంబంధించి విశ్లేషణ అందించేందుకు అలాగే కాలర్స్ తగు సూచనలు, సలహాలు అందించడానికి మనతో పాటు ఇవాళ జాయిన్ అయ్యారు ఏబిఎన్ బిజినెస్ లో సెబీ రిజిస్టర్డ్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరాజు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. సుందరరాజు గారు నమస్కారం. నమస్కారం. సుందరరాజు గారు, మనకు కాలర్ ఉన్నారు. ముందుగా వెంకట్ గారు కాల్ చేస్తారు. వెంకట్ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తారు. వెంకట్ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. స్టాక్స్ గురించి చెప్పండి సార్. టిమ్కెన్ ఒకటి, ఆప్టిమస్ ఇన్ఫ్రాకోమ్. దాంట్లో మీకు డౌట్ ఏంటి సార్? వాటిలో టిమ్కెన్ వచ్చి 20% ప్రాఫిట్ లో ఉన్నాను. అది ఇంకెంతవరకు వస్తే హోల్డ్ చేయొచ్చు. రెండో వచ్చి ఆప్టిమస్ ఇన్ఫ్రాకోమ్ లాస్ లో ఉన్నాను. అది యావరేజ్ చేయాలా, హోల్డ్ చేయాలా? ఓకే, టిమ్కెన్ చూస్తే కనుక 20% లాస్ లో ప్రాఫిట్ లో ఉన్నారు. అంటే ఇంచుమించు 3,800 రూపాయలు మీరు తీసుకున్నట్టు కనిపిస్తుంది. టిమ్కెన్ చూస్తే కనుక మన ఈ మధ్య కాలంలో రిజల్ట్ రావడం చూసాము. 10th May రిజల్ట్ వచ్చిన తర్వాత ఈ స్టాక్ స్ట్రాంగ్ అప్ ట్రెండ్ లోకి వెళ్ళటం చూస్తున్నాం. టిమ్కెన్ చూస్తే కనుక ఈ రిజల్ట్ చాలా పాజిటివ్ గా రావడంతో అంత క్రితం మనకి లాస్ట్ ఇయర్ అంటే 2023లో హై అయిన 3,800 రూపాయలని బ్రేక్అవుట్ చేయడం కూడా జరిగింది. సో టిమ్కెన్ అయితే కనుక ఈ మధ్య మనకి చాలా స్ట్రాంగ్ ఒక బ్లాక్ డీల్స్ జరగడంతో, బయింగ్ జరగడంతో ఈ స్టాక్ లో ఒక అప్ ట్రెండ్ అనేది రావడం అనేది చూస్తున్నాం. సో టిమ్కెన్ ఈ లెవెల్లో మరి హోల్డ్ చేయొచ్చా అంటే కనుక స్టాక్ చూస్తే కనుక కొంచెం ఎక్స్పెన్సివ్ గా కనిపిస్తుంది. ఈ స్టాక్ చూస్తే కనుక ఎర్నింగ్స్ కి 75 times ట్రేడ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. బట్ అయినప్పటికీ ఈ మధ్య చూస్తే కనుక క్వార్టర్ రిజల్ట్స్ కూడా చూస్తే కనుక లాస్ట్ క్వార్టర్ టు ఈ క్వార్టర్ ఫెనామినల్ ఇంప్రూవ్మెంట్ అనేది కనిపించింది. కాబట్టి ఓకే, ఓవరాల్ గా అండర్లైనింగ్ మార్కెట్ కండిషన్స్ కూడా బాగుంది కాబట్టి హోల్డ్ చేయొచ్చు. అలాగే మీరు ఆప్టిమస్ ఇన్ఫ్రా లాస్ లో ఉన్నారంటున్నారు. ప్రస్తుతం 260 రూపాయల్లో ఉంది. బహుశా మనకి ఈ లాస్ట్ 1 month లో తీసుకుంటారు ఆప్టిమస్ ఇన్ఫ్రా. ఆప్టిమస్ ఇన్ఫ్రా ఒకసారి మటుకు చూస్తే కనుక మొన్న ఇంకా మనకి రిజల్ట్ రాలేదు. రిజల్ట్ కూడా ఇంకా కొంచెం టైం ఉంది. ఈ ఏడాది చూస్తే కనుక మనకి రిజల్ట్ ఎక్స్పెక్టేషన్స్ పెద్దగా లేవు. లాస్ట్ ఇయర్ 40 crores ఉంటే ఈ ఏడాది 50 crores వరకు ప్రాఫిట్స్ కొంచెం పెరిగే అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తుంది. ఒక స్వల్ప మార్జినల్ ఇంప్రూవ్మెంట్ అనేది ఈ ఇయర్ ఆన్ ఇయర్ మనకి ప్రాఫిట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే మనకి ఈ స్టాక్ చూస్తే కనుక ఆల్రెడీ కొంచెం ఎక్స్పెన్సివ్ గా ఉంది కాబట్టి ఎర్నింగ్స్ కి ఆల్రెడీ 45 times ట్రేడ్ అవుతుంది కాబట్టి మనకి ఆప్టిమస్ ఇన్ఫ్రాలో పెద్దగా అయితే మూవ్మెంట్ అయితే కనిపించలేదు. బేసికల్ గా వీళ్ళు మొబైల్ హ్యాండ్సెట్స్ వీళ్ళు మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తుంటారు. నోకియా, శాంసంగ్ లాంటి పెద్ద కంపెనీస్ కి లాస్ట్ 25 years గా వీళ్ళు డీలింగ్ చేయడం అనేది జరుగుతుంది. సో కాబట్టి నా ఉద్దేశం అయితే ఆప్టిమస్ ఇన్ఫ్రా కొంచెం ప్రస్తుతానికి రిజల్ట్ కూడా ఇంకా త్వరలో రాబోతుంది కాబట్టి రిజల్ట్ చూసి కొంచెం హై లెవెల్లో నో లాస్ నో ప్రాఫిట్ అయినా కొంచెం హై లెవెల్ ఎగ్జిట్ అవ్వచ్చు. ఎందుకంటే మనకి ఇమ్మీడియట్ గ్రోత్ అయితే అంత స్ట్రాంగ్ ఈ ఏడాది కనిపించట్లేదు. సో టిమ్కెన్ హోల్డ్ చేయొచ్చు. రైట్ సార్. నెక్స్ట్ కాల్ నాగేశ్వర గారు విశాఖపేట నుంచి కాల్ చేశారు. నాగేశ్వర గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? సుందరరాజా గారు ఉన్నారు, అడగండి. నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్. అదానీ పోర్ట్స్, మజిబంద ప్రస్తుతం ఈ రేట్ లో బయటకొచ్చా. తర్వాత రెండో ప్రశ్న, విక్స్ ఏమో పెరుగుతూ ఉంటే ఈ మార్కెట్ ఎందుకని రేట్లు ఫ్లక్చుయేట్ అవుతున్నాయి, కొంచెం చెప్పగలరా? ఓకే, రెండో క్వశ్చన్ మార్కెట్ ఎందుకు ఫ్లక్చుయేట్ అవుతుందని అడుగుతున్నారా? ఇప్పుడు మార్కెట్ అనేది మనకి ఈ మధ్య కాలంలో లాస్ట్ 1 or 2 weeks గా చూస్తే కనుక 1000 పాయింట్ల వరకు ఈ స్టాక్ ఇండెక్స్ చూస్తే కనుక 21,700 నుంచి ఆల్మోస్ట్ 23,000 వరకు భారీగా పెరగటం చూసాము. సో ఇంత ఫ్లక్చుయేషన్స్ అనేది జనరల్ గా జరుగుతుంది. మార్కెట్ చూస్తే కనుక ఒక మేజర్ ఎక్స్టర్నల్ ఈవెంట్ వచ్చినప్పుడు రియాక్షన్ అనేది మాస్ యాక్షన్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. పైగా మనకి ఒక మేజర్ సెంటిమెంటల్ ఇమోషనల్ ఈవెంట్ వచ్చినప్పుడు మార్కెట్ కూడా యూఫోరిక్ గా బిహేవ్ చేయడం అనేది జరుగుతుంది. సో కాబట్టి మనకి నెక్స్ట్ వీక్ మనకి తెలిసిందే ట్యూస్డే రోజు ఒక మేజర్ డే ఉంది. సో రిజల్ట్ ముందు కూడా చూస్తే కనుక మనకి అంతక్రితం చూస్తే కనుక లాస్ట్ 3 నెలలుగా ఎఫ్ఐస్ భారీగా అమ్మకాలు జరిపారు. లాస్ట్ ఒక 3 నెలలు కంటిన్యూస్ గా 30,000 35,000 వరకు కొంచెం అమ్మకాలు జరిపి మార్కెట్ కొంచెం వీక్నెస్ కి కారణం అనేది జరిగింది. కానీ మనకి థర్డ్ ఫేజ్ వచ్చిన తర్వాత చూస్తే కనుక మార్కెట్ సిచ్యువేషన్ సెంటిమెంట్ ఒక్కసారిగా మారిపోయింది. లాస్ట్ ఒక 10 days గా మార్కెట్ చాలా ఒక బౌన్స్ బ్యాక్ అనేది జరిగింది. సో మార్కెట్ చూస్తే కనుక ఎప్పుడు రానున్న రోజుల్లో ఏ విధంగా ఉంటుంది అనే హోప్స్ అనే ఎక్స్పెక్టేషన్స్ మీద మార్కెట్ అనేది మూవ్మెంట్
మూవ్మెంట్ అనేది జరుగుతుంది. సో అయిపోయిన దానికన్నా మనకి మార్కెట్ టిప్పుగా రానున్న రోజుల్లో వచ్చే ఈవెంట్ని బట్టి ముందే మనకి మార్కెట్ రియాక్షన్ అనేది జరుగుతుంది. సో ఇప్పుడు మనకి మార్కెట్స్ కూడా చూస్తే కనుక గ్లోబలీ కనెక్టెడ్ వేరియస్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఓ పక్క చైనా నుంచి, ఇంకో పక్క చూస్తే అమెరికాలో, ఇంకో పక్క ఇంగ్లాండ్లో, ఒక పక్క ఇండియాలో రకరకాల ఫ్యాక్టర్స్ కూడా ఉంటుంటాయి. కానీ మునుపులాగా చూస్తే కనుక స్లో అండ్ స్టడీగా పెరగటం ఉన్నది. సో ఎక్స్ట్రీమ్ వాలటిలిటీ అనేది మార్కెట్ ఈ రోజుల్లో నేచర్ అనుకోవచ్చు. అలాగే వారు అడిగింది అదాని పోర్ట్స్ గురించి అడిగారు. అదాని పోర్ట్స్ మొన్న రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ కొంచెం వీక్గా వచ్చింది. బట్ అయినప్పటికీ స్టాక్ కూడా చూస్తే కనుక కొంచెం పాజిటివ్గా పెరగటం అనేది మనం చూస్తున్నాము. ఈ మధ్య అదాని పోర్ట్స్ పెరగడానికి ప్రధానమైన కారణం చూస్తే కనుక సెన్సెక్స్లో ఈ స్టాక్ని ఇంక్లూడ్ చేయడంతో ఈ స్టాక్లో ఒక అప్ మూమెంట్ అనేది కనిపించింది. దానికి తోడు మనకి అదాని పోర్ట్స్ వాల్యుయేషన్స్ కూడా చీపర్ లెవెల్స్లో ఉంది కాబట్టి ఈ స్టాక్ కూడా పెరిగింది. సో హోల్డ్ చేసుకోవచ్చు. మ్యాజగన్ డాక్ చూస్తే కనుక 3,000 రూపాయల్లో ట్రేడ్ అవుతుంది. ఈ మధ్య చూస్తే కనుక మ్యాజగన్ డాక్ రీసెంట్ డెవలప్మెంట్ చూస్తే కనుక మనకి ఇంకా రిజల్ట్ రాలేదు. మనకి లాస్ట్ ఇయర్ చూస్తే కనుక 100% మనకి రిజల్ట్ ఇంప్రూవ్మెంట్ కనిపించింది. అలాగే ఈ ఏడాది కూడా చూస్తే కనుక మనకి రానున్న రోజుల్లో ఈ రిజల్ట్ కూడా చూస్తే కనుక ఒక 50% వరకు, అంటే 1000 కోట్ల నుంచి ఇంచుమించు 1,500 కోట్ల వరకు లాభాలు వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనకి కనిపిస్తోంది. నేను అనుకోవడం రేపే ఉంది మ్యాజగాన్ రిజల్ట్స్ కూడా. సో కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ కూడా బాగుంది కాబట్టి నా ఉద్దేశం అయితే హోల్డ్ చేయొచ్చు రెండు. రైట్ సార్. నెక్స్ట్ నంద్యాల నుంచి ప్రతాప్ గారు కాల్ చేశారు. ప్రతాప్ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పండి సార్. హిందుస్థాన్ ఏరోనాటిక్స్, హెరిటేజ్ ఫుడ్స్, జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్, ఈ 3 స్టాక్స్ నా దగ్గర పొజిషన్స్ ఉన్నాయి సార్. వాటి ఫర్దర్ వాటిని ఎలా మెయింటైన్ చేయొచ్చు అనేది కాదు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ చూస్తే లాస్ట్ 2 వారాలుగా చూస్తే కనుక ఒక 30% పెరిగింది. మొన్న రిజల్ట్ రావడం చేశాము. రిజల్ట్ రాకముందు ఇంచుమించు 4,000 రూపాయల్లో ఉన్న స్టాక్ రిజల్ట్ వచ్చిన తర్వాత అమాంతంగా ఇంచుమించు ఒక 1,000 రూపాయల వరకు 30% వరకు భారీగా పెరగడం చేశాం. ఈ మధ్య చూస్తే కనుక హిందుస్థాన్ ఏరోనాటికల్స్తో పాటు మిగతా డిఫెన్స్ కంపెనీస్ అన్ని కూడా చాలా పాజిటివ్గా రావడం చూసాము. ఆర్డర్స్ కూడా విపరీతంగా గ్లోబల్గా మన ఇండియన్ డిఫెన్స్ కంపెనీస్కి రావడంతో బాగా పెరిగిన విషయం కూడా మనకు తెలిసిందే. సో ఎటువంటి అవుట్లుక్లో ఎటువంటి మార్పు లేదు, మీరు హోల్డ్ చేయొచ్చు. అలాగే హెరిటేజ్ ఫుడ్స్ గురించి అడిగారు. ఈ స్టాక్ 370 రూపాయల్లో ఉంది. ఈ మధ్య కాలంలో కూడా చూస్తే కనుక హెరిటేజ్ ఫుడ్స్ బాగా స్ట్రాంగ్ గానే పెరగడం అనేది చూసాము. అలాగే రిజల్ట్స్ కూడా చూస్తే కనుక ఈసారి ఎక్స్పెక్టేషన్స్ కూడా బాగున్నట్టు కూడా కనిపిస్తుంది. సో కాబట్టి హెరిటేజ్ ఫుడ్స్ కూడా మీరు హోల్డ్ చేయొచ్చు. అలాగే మూడోది మీరు అడిగిన స్టాక్ జిఎంఆర్ ఇన్ఫ్రా గురించి అడిగారు. జిఎంఆర్ ఇన్ఫ్రా కూడా ఓకే. నా ఉద్దేశం అయితే ఈ మధ్య మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్ అన్నింటిలో కూడా మంచి మూమెంట్ అనేది కనిపించింది. ప్రస్తుతం జిఎంఆర్ ఇన్ఫ్రా కూడా మీరు హోల్డ్ చేయొచ్చు. ఎయిర్పోర్ట్స్ అంటే జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ గురించి. జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఓకే. ఈ స్టాక్ కూడా చూస్తే కనుక 88 రూపాయల్లో ఉంది. ఈ లాస్ట్ ఒక 6 months 1 year గా చూస్తే కనుక ఇంచుమించు 40 రూపాయల నుంచి 90 రూపాయల వరకు జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ ఇన్ఫ్రాలో కూడా ఒక మంచి మూమెంట్ అయితే కనిపించింది. జిఎంఆర్ ఇన్ఫ్రా బేసికల్గా మనకి చూస్తే కనుక ఈసారి రిజల్ట్ ఎక్స్పెక్టేషన్స్ పెద్దగా ఉన్నట్టు కనిపించట్లేదు. ఇన్ఫాక్ట్ జిఎంఆర్ ఇన్ఫ్రా మనకి లాస్ట్ ఇయర్ ఒకసారి రిజల్ట్ చూస్తే కనుక లాస్ట్ 2-3 సంవత్సరాలుగా లాస్ ప్రకటించింది. బట్ బేసికల్గా మనకి ఇన్ఫ్రా మీద మనకి విపరీతమైన యాక్టివిటీ, విపరీతమైన క్యాపిటల్ ఎక్స్పెండిచర్, విపరీతమైన యాక్షన్ అనేది రానున్న రోజుల్లో చూస్తున్నాం కాబట్టి సో జిఎంఆర్ ఇన్ఫ్రా కూడా కొంచెం పెరిగినట్టు కనిపిస్తుంది. ఓకే, ప్రస్తుతం అయితే నా ఉద్దేశం ఇంకా రిజల్ట్ రాలేదు కాబట్టి కొంచెం వెయిట్ చేయొచ్చు. రైట్ సార్. నెక్స్ట్ కాలర్ ప్రవీణ్ బళ్ళార్ నుంచి. ప్రవీణ్ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. అవేంటల్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఐఓపి ప్రెజెంట్ రేట్ లో బై చేయొచ్చు. ఓకే, 2 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ మనకు తెలిసిందే. 2 స్టాక్స్ కూడా ఈ మధ్య కాలంలో బాగా పెరిగి ఇంచుమించు మనకి బ్యాంక్ ఇండెక్స్ కూడా చూస్తే కనుక లాస్ట్ మనకి ఆర్బీఐ దగ్గర నుంచి వచ్చిన అప్డేట్ తర్వాత ఒక్కసారిగా స్పట్ రావడము, మనకి 2 నెలల క్రితం 3 నెలల క్రితం వచ్చిన హైని మళ్ళీ రీటెస్ట్ చేయడం అనేది చూస్తున్నాం. సో 2 చూస్తే కనుక గరిష్ట స్థాయిలో ఉంది. 2 ఈ లెవెల్లో కొంచెం ఆగినట్టుగా కనిపిస్తుంది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అరౌండ్ 970 రూపీస్లో. అలాగే ఐఓబి కూడా చూస్తే కనుక ఇంచుమించు ఈ రేటు ఇంచుమించు 75 రూపీస్ దగ్గర కొంచెం లాస్ట్ 1 monthగా కొంచెం స్లో స్టడీ అప్రోచ్ ఉండడం చూస్తున్నాం. సో ఓకే, రెండిట్లో పెద్ద మేజర్ అప్డేట్స్ ఏం లేదు, హోల్డ్ చేయొచ్చు ప్రస్తుతం. అవాంటెల్ గురించి కూడా. ఓకే, అవాంటెల్ గురించి అడిగారు. అవాంటెల్ కూడా చూస్తే కనుక ఈ స్టాక్ ఈ మధ్య కాలంలో లాస్ట్ ఒక 2-3 నెలలుగా మనకి మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో పెరిగినప్పటికీ అవాంటెల్లో పెద్దగా ఏమీ మూవ్మెంట్ కనిపించలేదు. ఇంచుమించు 100 రూపాయలు 130 రూపాయల రేంజ్లోనే ట్రేడ్ అవటం అని చూస్తున్నాం. మొన్న రిజల్ట్ రావడం చూసాము, 4th quarter రిజల్ట్ 25th ఏప్రిల్లో. ఆ తర్వాత పెద్ద మూవ్మెంట్ కనిపించలేదు. అంత క్రితం కూడా చూస్తే కనుక 3rd quarter రిజల్ట్ చూస్తే కనుక 19th జనవరి వచ్చింది. ఆ తర్వాత కూడా పెద్ద మూవ్మెంట్ లేదు. లాస్ట్ 2
2 కన్సిక్యూటివ్ క్వార్టర్స్ చూస్తే కనుక అవెంటల్లో రియాక్షన్ చూస్తే కనుక రిజల్ట్ తర్వాత పెద్దగా ఏమీ సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ కనిపించలేదు. కానీ మొన్న మే 7th మే 8th ఈ 2 రోజులు చూస్తే కనుక ఒక మేజర్ ఆర్డర్స్ రావడంతో అవెంటల్లో ఒక స్లో అండ్ స్టడీగా మూవ్మెంట్ అయితే కనిపిస్తుంది. అవెంటల్ చూస్తే కనుక ఈ స్టాక్ ఆల్మోస్ట్ ఈ లెవెల్లో ఫుల్లీ ప్రైస్డ్ ఉన్నట్టు కనిపిస్తుంది. అరౌండ్ 53 times వాల్యుయేషన్స్ ట్రేడ్ అవుతుంది. కాకపోతే ఈ స్టాక్ చూస్తే కనుక ఈ మధ్య ఆర్డర్ బుక్ బాగా పెరిగింది కాబట్టి అవెంటల్లో కూడా కొంచెం స్టడీ ఉంది. సో హోల్డ్ చేయొచ్చు ప్రస్తుతం ఈ స్టాక్ కూడా. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ వైజాగ్ నుంచి గుప్తా గారు గుడ్ ఆఫ్టర్నూన్. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. ఒక 3 స్టాక్లు అండి. ఈ క్లబ్ సర్వీసెస్, ఆల్సెక్ టెక్నాలజీస్, జాష్ ఇంజనీరింగ్. ఈ మూడిట్లోనే ఇప్పుడు ఆల్సెక్ సర్వీసెస్, ఈ క్లబ్ సర్వీసెస్, ఆల్సెక్ టెక్నాలజీస్ 2 లాసుల్లో ఉన్నాము. అది ఉంచుకోవచ్చా? జాష్ ఇంజనీరింగ్ తగ్గింది కాబట్టి ఇప్పుడు తీసుకోవచ్చా? ఓకే, ఫస్ట్ మీరు అడిగింది ఈ క్లార్క్స్ సర్వీసెస్ గురించి అడిగారు. ఈ స్టాక్ చూస్తే కనుక ఈ మధ్య కాలంలో కొంచెం బాగా వీక్నెస్ అనేది కనిపిస్తుంది. ఈ మధ్య చూస్తే కనుక ఈ క్లార్క్ సర్వీసెస్ చూస్తే కనుక 2,800 రూపాయల నుంచి 2,200 రూపాయలు పడింది. ఒకసారి థర్డ్ క్వార్టర్ మీరు రిజల్ట్ చూసారో తెలీదు. ఫస్ట్ ఫిబ్రవరిలో వచ్చింది. ఫస్ట్ ఫిబ్రవరిలో రిజల్ట్ వచ్చిన తర్వాత ఈ స్టాక్ అప్పుడే గరిష్ట స్థాయిన 2,800 రూపాయల వరకు పెరిగి థర్డ్ క్వార్టర్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఈ క్లాక్ సర్వీసెస్ పట్టడం మొదలుపెట్టింది. దానికి తోడు మన 4th క్వార్టర్ రిజల్ట్ వచ్చింది 16th మేన. ఆ తర్వాత కూడా ఈ స్టాక్ లో కూడా రియాక్షన్ కనిపించింది. సో ప్రస్తుతం చూస్తే కనుక ఈ క్లాక్ సర్వీసెస్ కొంచెం వీక్ గానే కనిపిస్తుంది. నా ఉద్దేశం అయితే ఓకే, ఒక చిన్న రీబౌండ్ వచ్చినప్పుడు అడ్జస్ట్ చేయొచ్చు. కాకపోతే ప్రముఖ ఇంటర్నేషనల్ సంస్థ నోమురా చూస్తే కనుక ఈ స్టాక్ కి 2,800 రూపాయల వరకు టార్గెట్ ఇచ్చినట్టు కనిపిస్తుంది. ఒక బై రికమెండేషన్ ఇచ్చింది కాబట్టి నా ఉద్దేశము నోమురా ఒక రెప్యూటెడ్ కంపెనీ కాబట్టి నా ఉద్దేశం అయితే మీరు హోల్డ్ చేయొచ్చు. అలాగే ఆల్సెక్ టెక్నాలజీస్ గురించి అడిగారు. ఈ స్టాక్ 700 రూపాయల నుంచి ఇంచుమించు ఒక 1000 రూపాయల వరకు బాగా పెరిగింది. ఈ మధ్య చూస్తే కనుక 4th క్వార్టర్ రిజల్ట్ వచ్చిన తర్వాత 800 రూపాయల నుంచి ఈ స్టాక్ లో మనకి లాస్ట్ 2-3 వారాలుగా 25% వరకు పెరగటం అనేది చూసాం ఆల్సెక్ లో కూడా. సో కాబట్టి ప్రస్తుతం ఓకే, హోల్డ్ చేయొచ్చు 2 స్టాక్స్. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ నారాయణ హైదరాబాద్ నుంచి. నారాయణ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. సార్ ఇది ఒకటి నాట్కో ఫార్మా సార్, అది కొంచెం ప్రాఫిట్ లో ఉన్నాను, హోల్డ్ చేయొచ్చా? తర్వాత అపోలో మైక్రో సిస్టమ్స్ ఇది పెరగట్లేదు, ఏంటి రీజన్ ఫర్ దట్? ఓకే, నాట్కో ఫార్మా మొన్న రిజల్ట్ చూసుంటారు. రిజల్ట్ చాలా అద్భుతమైన రిజల్ట్ రావడం చూసాము. అలాగే మనకి ఇంత క్రితం థర్డ్ క్వార్టర్ రిజల్ట్ కూడా మనకి చూసాము. 14 ఫిబ్రవరి వచ్చింది. థర్డ్ క్వార్టర్ రిజల్ట్ వచ్చిన రోజున ఇంచుమించు 900 రూపాయల్లో ఉన్న నాట్కో ఫార్మా ఆ వారం ఇంచుమించు 25% వరకు పెరగడం కూడా చూసాము. కాకపోతే ఈ స్టాక్ చూస్తే కనుక ఈ మధ్య లాస్ట్ 6 months గా బాగా పెరిగింది కాబట్టి కొంచెం హై లెవెల్లో స్లోగా కొంచెం స్టడీగా ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ ఈ నాట్కో ఫార్మా చూస్తే కనుక వాల్యుయేషన్స్ ఓన్లీ 13 times వీళ్ళు ఎర్నింగ్స్ కి ట్రేడ్ అవుతుంది కాబట్టి ఇంత భారీగా పెరిగిన తర్వాత కూడా చూస్తే కనుక ఈ రిజల్ట్స్ కూడా మనకి పరిగణలోకి తీసుకున్నా కూడా నాట్కో ఫార్మా కొంచెం అట్రాక్టివ్ లెవెల్లో ఉంది కాబట్టి నా ఉద్దేశం అయితే మీరు హోల్డ్ చేయొచ్చు. అలాగే మీరు అపోలో మైక్రో సిస్టమ్స్ గురించి అడిగారు. అపోలో మైక్రో సిస్టమ్స్ లాస్ట్ 2-3 నెలలుగా పెరగలేదు. బేసికల్ గా మనం చూస్తే కనుక ఈ మధ్య మనం వినే ఉంటాము హెడ్లైన్స్ లో మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ న్యూ హై రికార్డ్ బ్రేక్ చేయడం అనేది మనం చూసాము. కానీ ఒక 10 స్టాక్స్ లో 2-3 స్టాక్స్ మటుకే మనకి మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ న్యూ హైలోకి వెళ్ళింది. మిగతా స్టాక్స్ అన్ని కూడా కొంచెం ఎక్స్పెన్సివ్ గా ఉండడంతో అక్కడ ఆగినట్టు కనిపిస్తుంది. పైగా మనకి ఇప్పుడు రిజల్ట్స్ కూడా రావడం చూసాము. రిజల్ట్స్ కూడా చూస్తే కనుక మనకి మిక్సెడ్ గా మోడెస్ట్ గా రావడం అనేది చూసాం. ఈ వారం తోటి రిజల్ట్స్ సీజన్ కూడా అంత అయిపోవడం కూడా జరిగింది. అపోలో మైక్రో సిస్టమ్స్ ఒకసారి మనం పోయినసారి రిజల్ట్ చూస్తే కనుక పర్వాలేదు, 19 quarters నుంచి 32 quarters వరకు పెరిగింది. కానీ ఒకసారి మన క్వార్టర్ రిజల్ట్ చూస్తే కనుక ఒక స్లో అండ్ మార్జినల్ ఇంప్రూవ్మెంట్ అయితే ఒక 2 కోట్లు పెరిగినట్టు కనిపిస్తుంది. కానీ ఈ స్టాక్ చూస్తే కనుక అప్పటికే స్టాక్ బాగా ఎక్స్పెన్సివ్ ఉంది. 95 times వీళ్ళ వాల్యుయేషన్స్ లో ట్రేడ్ అవడంతో పెద్దగా పెరగలేదు. అందువల్ల ఈ స్టాక్ లో అపోలో మైక్రో సిస్టమ్స్ లో పెరగలేదు. సో కాబట్టి నా ఉద్దేశం అయితే ఓకే, కొంచెం షార్ట్ టర్మ్ వీక్నెస్ ఉండే అవకాశం ఉందేమో, హోల్డ్ చేయండి. కాదు డిఫెన్స్ ఎలక్ట్రానిక్ రిలేటెడ్ కంపెనీ కాబట్టి ఇవన్నీ ప్రస్తుతం మార్కెట్ ఫ్యాన్సీలో ఉంది కాబట్టి హోల్డ్ చేయొచ్చు. రైట్ సార్, నెక్స్ట్ కాల్ తేజ గారు. తేజ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి సార్. సార్ అది ఇప్పుడు లాంగ్ లో హోల్డ్ చేయడానికి ఏ స్టాక్ అయితే బెటర్ సార్? లాంగ్ టర్మ్ కి ఏ స్టాక్ లో ఇన్వెస్ట్ చేయాలంటారు? అవును సార్, అవును. యా, ఏదైనా సెక్టర్ అనుకుంటున్నారు లేకపోతే ఈవీ సెక్టర్ లో ఏమన్నా సంబంధించి, అంటే ఇప్పుడు బూమింగ్ అదే కదా సార్? యా, ఈవీ రైట్. అంటే ఇమీడియట్ గా మన రికమెండేషన్స్ అనేది అలాగా మార్కెట్ లో నడుస్తున్న బజ్ ఏంటంటే వన్స్ రిజల్ట్స్ వచ్చాక బీజేపీ గవర్నమెంట్ ఫామ్ అవుతే మనకి అదాని స్టాక్స్ రిలేటెడ్ గా బెనిఫిట్ ఉంటదని చెప్పి అంటున్నారు కదా. సో అదాని విల్మార్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటదండి? రైట్ సార్. సుందర సార్, అదాని విల్మార్
ఓకే, అదాని విల్మర్ ఈ మధ్య చూస్తే కనుక స్టాక్ లో ఒక చిన్న కరెక్షన్ అనేది రావటం అనేది చూస్తున్నాము. దీనికి ప్రధానమైన కారణం ఒకటే కారణం ఏంటంటే స్టాక్ బాగా ఎక్స్పెన్సివ్ ఉంది. ఈ మధ్య మనం చూస్తాము అదాని స్టాక్స్ అన్ని జనరల్ ఎక్కడికి వెళ్ళినా కూడా అదాని స్టాక్స్ అన్ని పాజిటివ్గా ఉన్నాయి కదా కొనొచ్చా, డిఫెన్స్ స్టాక్స్ అన్ని చాలా బాగున్నాయి కదా కొనొచ్చా, ఎలక్ట్రానిక్ స్టాక్స్ అన్ని చాలా బాగున్నాయి కదా కొనుక్కోవచ్చు అంటారు. కానీ బాగుంది కరెక్టే, కానీ ఈ ప్రైస్ లో కొనొచ్చా, ఈ ప్రైస్ వర్తా కాదా అనేది ఎవరు చూడట్లేదు. సో మనకి అవుట్లుక్ బాగా ఉన్నప్పటికి కూడా మనకి ఒకసారి కనుక స్టాక్ ఎక్స్పెన్సివ్ ఉన్నప్పుడు షార్ట్ టర్మ్ లో కరెక్షన్ అనేది తప్పకుండా ఉంటుంది బిఫోర్ లాంగ్ టర్మ్ అప్ ట్రెండ్ లోకి వెళ్లే ముందు. సో అదాని విల్మర్ చూస్తే కనుక ఈ మధ్య స్టాక్ కొంచెం వీక్నెస్ అనేది కనిపిస్తుంది బేసికల్ గా ఎక్స్పెన్సివ్ ఉన్న వల్ల. సో హోల్డ్ చేయొచ్చు. మనకి ఎలక్షన్ తర్వాత కూడా నేను అనుకుంటాము అదాని స్టాక్స్ లో కూడా కొంచెం అప్ మూమెంట్ వచ్చే అవకాశం ఉంది. రైట్ సార్, నెక్స్ట్ శ్రీకాంత్ కాల్ చేశారు. శ్రీకాంత్ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. నమస్తే. చెప్పండి సార్. ఐటీఐ ఓకే, మీ డౌట్ ఏంటి అందులో? లో కొన్నాం 190 అండి. ఏంటి ఓకే డౌట్ ఏంటి చెప్పండి. అది అంటే అది ఆ ప్రైస్ కి వస్తుందా మా ప్రైస్ కి? టైం టెక్ 285 మూడు. ఓకే, ఏంటండి టైం టెక్ మా ప్రైస్ వస్తుంది. ఓకే, ఐటీఐ గురించి అడిగారు. ఐటీఐ కూడా చూస్తే కనుక లాస్ట్ 2-3 నెలలుగా మనకి మార్చిలో ఒక 375 పీకోట్ అయిపోయిన తర్వాత ఈ స్టాక్లో కరెక్షన్ రావడం. మనకి మొన్న ఫిబ్రవరిలో చూస్తే కనుక 13వ తారీఖు రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ మరి మీరు చూసారు లేదు, రిజల్ట్ తర్వాత స్టాక్లో ఒక హై లెవెల్ నుంచి కరెక్షన్ రావడం చూసాము. అలాగే మనకి ఈ క్వార్టర్లీ రిజల్ట్ కూడా చూస్తే కనుక 30th మేన ఉంది. మేకి రిజల్ట్ రాకముందు ఈ ఐటీఐ స్టాక్లో కూడా ఒక చిన్న రికవరీ అనేది కనిపిస్తుంది. సో 1948లో స్టార్ట్ అయిన ఈ ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీస్ ప్రస్తుతం అయితే నా ఉద్దేశం అయితే హోల్డ్ చేయొచ్చు. ఎందుకంటే ఓవరాల్గా మార్కెట్ కూడా కొంచెం స్టడీగా ఉంది. కానీ లాస్ట్ 2-3 సంవత్సరాలుగా రిజల్ట్స్ మటుకు పెద్దగా ఏమీ పాజిటివ్గా ఉండట్లేదు. బట్ సెక్టరల్ పాజిటివ్గా ఉంది. అలాగే పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ అన్ని కూడా చాలా స్ట్రాంగ్ ఉంది. కాబట్టి ఈ స్టాక్లో కూడా ఇంచుమించు 90 రూపాయల నుంచి 350 రూపాయలకి వెళ్ళిన తర్వాత మీరు హై ప్రైస్లో తీసుకున్నారు. బట్ ఓకే, హోల్డ్ చేయొచ్చు. టైం టెక్నోప్లాస్ట్ గురించి అడిగారు. టైం టెక్నోప్లాస్ట్ చూస్తే కనుక ఈ పెద్ద ఒక మేజర్ మల్టీనేషనల్ కంపెనీ అది 270 రూపాయల్లో ట్రేడ్ అవుతుంది. టైం టెక్నోప్లాస్ట్ ఒకసారి రిజల్ట్ కూడా చూస్తే కనుక మొన్న చాలా బాగా రిజల్ట్ రావడం అనేది చూసాము. ఇయర్ ఆన్ ఇయర్ కూడా మనకి 316 కోట్లు రావడం చూసాము. అలాగే మనకి క్వార్టర్ రిజల్ట్స్ కూడా చూస్తే కనుక పర్వాలేదు, కొంచెం బాగానే వచ్చినట్టు కనిపిస్తోంది. ఈ మధ్య 70 నుంచి 95 కోట్ల వరకు లాభాలు కూడా పెరిగింది. సో కాబట్టి వాల్యుయేషన్స్ కూడా చూస్తే కొంచెం రీజనబుల్ గానే ఉంది. ఈక్విటీ కూడా చిన్న కంపెనీ, 23 కోట్ల ఈక్విటీ ఉన్న కంపెనీ కాబట్టి నా ఉద్దేశం అయితే హోల్డ్ చేయొచ్చు. ఎఫ్ఐస్, డొమెస్టిక్ ఇన్సూరెన్స్ ఇద్దరి దగ్గర ఇంచుమించు 17% వరకు ఈ చిన్న ఈక్విటీ కంపెనీలో హోల్డింగ్ ఉండడం కూడా మనం గమనించవచ్చు. మూడోది దేవ్యాని ఇంటర్నేషనల్ గురించి. ఓకే, దేవ్యాని ఇంటర్నేషనల్ కూడా చూస్తే కనుక ఈ స్టాక్ లో కూడా ఈ మధ్య కాలంలో కొంచెం బాగా పెరిగింది. ఈ మధ్య మనకు తెలిసిందే వీళ్ళు పిజ్జాస్ ఇవన్నీ కూడా ఆపరేట్ చేస్తున్న కంపెనీ. అలాగే దేవ్యాని ఇంటర్నేషనల్ 170 రూపాయల్లో ఉంది. స్టాక్ బాగా ఎక్స్పెన్సివ్గా ఉంది. ఎక్స్పెన్సివ్గా ఉండడం వల్ల ఈ స్టాక్ లో పెద్దగా మూమెంట్ అయితే కనిపించలేదు. ఈ మధ్య చూస్తే కనుక రిజల్ట్స్ కూడా రావడం అనేది చూసాము. రిజల్ట్ వచ్చిన తర్వాత ఈ స్టాక్ లో మరింత వీక్నెస్ అని కనిపించింది. ఇన్ఫాక్ట్ ఈ స్టాక్ చూస్తే కనుక మొన్న లాస్ కూడా ప్రకటించినట్టు కనిపిస్తుంది. సో కాబట్టి నా ఉద్దేశం అయితే కొంచెం దేవ్యాని ఇంటర్నేషనల్ మటుకు కొంచెం ఒక హై లెవెల్లో ర్యాలీలో ఎగ్జిట్ అవ్వచ్చు. మనకు తెలిసిందే కేఎఫ్సి, పిజ్జా హట్, కోస్టా కాఫీ ఇవన్నీ రెస్టారెంట్ ఆపరేట్ చేసే కంపెనీ. బహుశా కొంచెం డిమాండ్ ఏమో తగ్గిందేమో, మరి కొంచెం పెర్ఫార్మెన్స్ బాగాలేదు కాబట్టి స్టాక్ లో కరెక్షన్ కనిపించింది. రైట్ సార్, నెక్స్ట్ రాధాకృష్ణ గారు విజయవాడ నుంచి కాల్ చేశారు. రాధాకృష్ణ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. నమస్తే సార్. చెప్పండి సార్. సార్ రిలయన్స్ పవర్ అలాట్మెంట్ సార్, అవి కన్వర్షన్ లో రిలయన్స్ ఇండస్ట్రీస్ గా కన్వర్ట్ అయినాయి. అవి హోల్డ్ చేయమంటారా, అమ్ముకోమంటారా? తర్వాత ఐడిబిఐ గురించి చెప్పండి సార్. ఐడిబిఐ కూడా అలాట్మెంట్ ఉన్నాయి, 200 షేర్స్ ఉన్నాయి. వాటిని హోల్డ్ చేయమంటారా, డిస్పోజ్ చేయమంటారా? రెండు కూడా మీరు పెద్ద కంపెనీస్ అండి. రిలయన్స్ అలాట్మెంట్ కి మీకు రావడం కూడా మనం చూసాము. రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా చాలా స్ట్రాంగ్ గానే కనిపిస్తుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ మధ్య ప్రతి ఏజీ మీటింగ్స్ లో చూస్తున్నాము. వాళ్ళ అవుట్లుక్ కానీ వాళ్ళ అప్రోచ్ కానీ చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. చాలా అగ్రెసివ్ గ్రోత్ ప్లాన్స్ అన్ని విషయం ఉన్న సంగతి కూడా మనకు తెలిసిందే. ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హై దగ్గర ఉంది, హోల్డ్ చేయొచ్చు. ఐడిబిఐ బ్యాంక్ గురించి అడిగారు. ఐడిబిఐ బ్యాంక్ కూడా నా ఉద్దేశం అయితే హోల్డ్ చేయొచ్చు. మొన్న రిజల్ట్ చూసాము, ఫెనామినల్ రిజల్ట్ వచ్చింది. 3,700 నుంచి ఇంచుమించు ఒక 5,800 వరకు ఒక భారీగా లాభాలు రావడం కూడా మనం చూస్తున్నాం. సో రెండు మీరు హోల్డ్ చేయొచ్చు. రైట్ సార్, నెక్స్ట్ ఆనంద్ హైదరాబాద్ నుంచి కాల్ చేశారు. ఆనంద్ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పండి. డెల్టా కార్పొరేషన్ 152లో కొనున్నానండి. డెల్టా కార్పొరేషన్. ఓకే. కాబ్రా ఎక్స్ట్రాక్షన్ దాంట్లో 2% లాస్ లో ఉన్నాను.
ఇప్పుడు అమర్ రాజా బ్యాటరీస్ కొనొచ్చు ఈ రేట్ లో. ఈ మూడు గురించి చెప్పమని సార్ సుందరరావు గారిని. ఓకే, డెల్టా కార్ప్ అప్పుడు మీరు వినే ఉంటారు, గవర్నమెంట్ దగ్గర నుంచి ఐటీ నోటీసు రావడంతో ఒక్కసారిగా స్టాక్ భారీగా 260 రూపాయల నుంచి ఈ స్టాక్ 150 రూపాయల వరకు పట్టాము. ఆ తర్వాత మళ్ళీ మనకి థర్డ్ క్వార్టర్ రిజల్ట్ చూస్తే కనుక 9th జనవరి వచ్చింది. రిజల్ట్ కూడా బాగా లేకపోవడంతో మనకి ఐటీ దగ్గర నుంచి వీళ్ళకి మళ్ళీ ఫర్దర్ గా ఊరట వస్తుందేమో అని చెప్పి మధ్యలో భావించారు. కానీ అటువంటి రిలీఫ్ రాకుండా ఉండడంతో మళ్ళీ 150 రూపాయల నుంచి 115 రూపాయల వరకు పడింది. మళ్ళీ మన 4th క్వార్టర్ రిజల్ట్ వచ్చింది 7th మేన. ఆ రిజల్ట్ తర్వాత కూడా స్టాక్ లో పెద్దగా మూవ్మెంట్ అయితే కనిపించలేదు. సో నా ఉద్దేశం అయితే మటుకు 4th క్వార్టర్ రిజల్ట్స్ కొంచెం బాగా ఉన్నప్పటికీ స్టాక్ కొంచెం సెంటిమెంట్ వీక్ గా ఉంది కాబట్టి ఓకే, బాటమ్ లో ఉంది కాబట్టి కొంచెం ఒక ర్యాలీలో వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వచ్చు. కాబ్రా ఎక్స్ట్రూషన్స్ గురించి అడిగారు, 400 రూపాయల్లో ట్రేడ్ అవుతుంది. ఈ స్టాక్ కూడా కొంచెం వీక్ గా కనిపిస్తుంది. లాస్ట్ 1 year గా కూడా చూస్తే కనుక కాబ్రా ఎక్స్ట్రూషన్స్ కూడా తగ్గింది. ఈ స్టాక్ చూస్తే కనుక లాస్ట్ 2-3 సంవత్సరాలుగా 30 కోట్లు, 38 కోట్లు, 32 కోట్ల వరకు లాభాలు కొంచెం తగ్గడంతో కాబ్రా ఎక్స్ట్రూషన్స్ అనేది తగ్గింది. సో చిన్న ఈక్విటీ ఉన్న కంపెనీ, హార్డ్లీ 17 కోట్ల ఈక్విటీ ఉన్న కంపెనీ, బట్ కానీ కొంచెం ఫ్లాట్ గ్రోత్ ఉండడం వల్ల ఈ స్టాక్ లో మూవ్మెంట్ కనిపిస్తుంది. సో కాబట్టి నా ఉద్దేశం అయితే మీరు కొంచెం ర్యాలీలో ఎగ్జిట్ అవ్వచ్చు. అమర్ రాజా మీరు డిప్లో బై చేయొచ్చు. రైట్, సుందరరాజు గారు, మనకి కరెక్ట్ గా అంటే నెక్స్ట్ వీక్ అంతా రిజల్ట్స్ రాబోతున్నాయి నెక్స్ట్ ట్యూస్డే. సో మనకి ఇంకా ఈ వీక్ ట్రేడింగ్ సెషన్స్ ఇంకా మిగిలి ఉన్నాయి. ఎట్లా మార్కెట్ ఎలా ఉండే అవకాశం ఉంది? సో మార్కెట్ చూస్తే కనుక కరెక్ట్ గా 23,000 స్థాయి దగ్గర కొంచెం ఆగినట్టు కనిపిస్తోంది. మనకి పైగా ఈ వారం ఎక్స్పైరీ కూడా ఉంది. అంటే ఈ మధ్య కాలంలో లాస్ట్ 15 days బ్యాక్ ఎవరైతే కనుక లాంగ్ పొజిషన్స్ తీసుకున్నారో మార్కెట్ పెరగటము, అలాగే మనకి పోల్స్ కూడా బాగా పాజిటివ్ గా ఉంటుందని ఎక్స్పెక్టేషన్స్ తీసుకున్నారు, వాళ్ళందరూ కూడా మనకి ఈ వారం గురువారం ఎల్లుండి కల్లా క్లోజ్ చేసేయాలి. సో కాబట్టి లాంగ్ అన్వైండింగ్, ప్రాఫిట్ బుకింగ్ కారణాల చేత మార్కెట్ లో ఒక స్వల్ప కరెక్షన్ కనిపిస్తుంది. పైగా మనకి ఎలక్షన్ రిజల్ట్ కూడా మనకి ఇంకా హార్డ్లీ ఇంకొక 1 week కూడా లేదు. పైగా జూన్ ఫస్ట్ మనకి ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ కూడా ఉంది. సో దానికి ముందు నాకు తెలిసి చాలా మంది ముఖ్యంగా స్మాల్ అండ్ మీడియం ఇన్వెస్టర్లు పెద్దగా రిస్క్ తీసుకోరు, పెద్ద ఇన్వెస్టర్లు కూడా అగ్రెసివ్ పొజిషన్స్ తీసుకోవాలనిపిస్తుంది. ఎందుకంటే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ తీసుకుంటే హై రిస్క్, మనకి క్యాపిటల్ పూర్తిగా పోయే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి కొంచెం సైడ్ లైన్ లో ఉండి కొంచెం రిజల్ట్స్ వరకు వెయిట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి నేను అనుకోవటము మనకి ఎగ్జిట్ పోల్స్ ముందు మనకి పెద్దగా మూవ్మెంట్ ఉండకపోవచ్చు అనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సుందరరాజు గారు, వాళ్ళ ఏబిఎన్ బిజినెస్ లో జాయిన్ అయినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ ఏబిఎన్ బిజినెస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.